హే గాయ్స్! వెల్కమ్ టు బోనీ వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాబా ఆశీస్సులతోటి హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మనం వచ్చేసాం ఓల్డ్ షిరిడి. ఓల్డ్ షిరిడి ఏంటి అనుకుంటున్నారా? ఇది మనకి షిరిడి నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో సాయిబాబా హెరిటేజ్ విలేజ్ అని ఉంటుంది. ఇక్కడికి మనం ఆటో ఆర్ ఓన్ వెహికల్ ఎలా అయినా రావచ్చు. మేమైతే ₹500 ఆటోలో లోకల్ టెంపుల్స్ అన్నీ తిరిగాము. సో, లోకల్ టెంపుల్స్ అన్నిటి కోసం ఒక సెపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉంటే అదొకసారి చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి టికెట్ ఫేర్ ₹150 ఉంటుంది. పిల్లలకైనా, పెద్దలకైనా సేమ్ ప్రైస్ ఉంటుంది. అండ్ కొన్ని రైడ్స్ ఏమైనా చేయాలంటే దానికి సెపరేట్ ₹50, ₹60 అలా సెపరేట్‌గా ఉంటుంది. ఈ ప్లేస్ మీరు షిరిడి వచ్చి ఇక్కడ విజిట్ చేయకపోతే పక్కా రిగ్రెట్ ఫీల్ అవుతారు. బాబా వచ్చినప్పటి నుంచి షిరిడీకి అక్కడ జరిగిన మిరాకిల్స్ అన్నీ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. సో, ఫస్ట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఖండోబా మందిరం. బాబా ఫస్ట్ వచ్చింది ఖండోబా మందిరం. ఖండోబా మందిరంకి వచ్చినప్పుడు మహల్సపతి గారు బాబాని ఆవో సాయి అని పిలుస్తారు. సో, అప్పటినుంచి బాబాకి మనకి అందరూ సాయి, సాయి అని పిలవడం స్టార్ట్ చేశారు. బాబా మనం మనస్ఫూర్తిగా ప్రేమగా ఏ పేరుతో పిలిచినా కూడా పలుకుతూ ఉంటారు. అంత పవర్‌ఫుల్. అండ్ ఇక్కడ ఒక ఆంటీ గింజలు చేస్తూ ఉన్నప్పుడు కోడి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్ల అలా అనిపిస్తది ఆ విజువలైజేషన్ అని. ఇక్కడ ఉన్న పర్సన్ పేరు కాశీరాం. ఈయన చిడతలు పట్టుకుంటూ ఇలా నార్మల్‌గా అందరికి భిక్షాటన కోసం వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఆంటీ ఏం చేస్తున్నారంటే పిడకలు వేస్తున్నారు. ఒక మేక అక్కడ ఉంది. సో, వీళ్ళేంటంటే ఆ పిడకలతోటి మనము ఆహ్, పొయ్యి వెలిగించుకోవడానికి కానీ, లేకపోతే సంథింగ్ దేనికో యూజ్ చేస్తారు వాటిని. ఒక అంకుల్ అక్కడ పుల్లలు కొడుతూ కూడా ఉన్నారు. ఇదేంటంటే చావిడి. మనకి విలేజెస్‌లో కూడా ఇప్పుడు ఉంటారు గదా! ఆరు బయట అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ గూడా చావిడి అంతే. బాబా తిరిగిన ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్‌కి పవర్‌ఫుల్ ఆ మహత్యం ఎక్కువుంటుంది. ఇక్కడొచ్చేసి బాయిజమ్మ గారు వాళ్ళ ఇల్లు. బాయిజమ్మ గారు బాబాకి రొట్టెలు పెడుతున్న ప్లేస్ ఆ సిట్యుయేషన్ సినారియో అలా కనిపిస్తుందక్కడ. ఆ బాయిజమ్మ గారు బాబాని ఎలా అంటే ఒక చిన్న పిల్లాడిలాగా ఒక కన్నతల్లి ఎంత ప్రేమగా చూసుకుంటుందో, అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తది. బాబా ఇప్పుడు రియల్‌గా ఇప్పుడు ఉండింటే, నేను కూడా అలా బాబాకి రొట్టెలు అలా కొంచెం ప్రేమగా పెట్టుకునేవాళ్ళం కదా అని. కానీ దానికి చాలా అదృష్టం ఉండాలి. కొన్ని టైమ్స్ అలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఆంటీ కుండలు ఇవన్నీ చేసి ఉంటది. ఈ ప్లేస్‌లో ఒక స్టోరీ ఉంది. ఇక్కడ ఉన్న ఒక పర్సన్ పాండురంగ స్వామి భక్తుడు. ఆయనేంటంటే కుండలు చేయాలంటే మట్టి తొక్కాలి గదా! సో, మట్టి తొక్కుతూ ఉన్నప్పుడు ఏమైతుందంటే బాబు సడెన్‌గా ఆయన కాళ్ళ కింద పడతారు. ఆయన తొక్కేస్తూ ఉంటారు. అంటే రంగ రంగ పాండురంగ అనుకుంటూ, పాడుకుంటూ ఆయన వేరే లోకంలో ఉండిపోయి పాపని తొక్కేసి చచ్చిపోతుంది పాప. వాళ్ళ ఆవిడొచ్చేసి "ఏం చేశారు నువ్వు? ఏమైంది?" అని చెప్పి అనగానే ఆయన షాకయిపోయి ఏంటి నాకు తెలియదు ఏమైపోయిందో నేనలా అనుకున్నా లేదు అనుకుంటారు. అప్పుడు పాండురంగ స్వామి మహత్యంతోటి పాప మళ్ళీ బతికి వచ్చేస్తుంది. అది ఒకటి చెప్తారు. ఇక్కడేంటంటే బాబా తిరగలితోటి గోధుమలు అవన్నీ తిప్పుతూ ఉన్నారు. అప్పట్లో కలరా, మసూచి ఇలాంటివి వస్తూ ఉండేవాయి. సో, అవంతా ఊర్లో చల్లినప్పుడు ఇప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ ఊర్లో వేస్తూ ఉంటారు కదా! ఇన్ఫెక్షన్స్ అవన్నీ స్ప్రెడ్ అవ్వకుండా. సో, అప్పుడు అలా చల్లినప్పుడు అవంతా మనకి పోతాయని చెప్పి చేసేవాళ్ళు. బాబా అలా తిరగలితో తిప్పి. ఇక్కడేంటంటే బాబా భిక్షాటన కోసం వచ్చారు. బాబా భిక్షాటనకొచ్చినప్పుడు నార్మల్‌గా ఆహ్, పోరి అన్గన్ చెక్కుర్ బక్రీ అని అంటారు. అంటే ఇది మల్ మరాఠీలో చెప్తారు. ఇది ప్రొనౌన్సియేషన్ మేబీ కొంచెం తప్పుండొచ్చు. నేనలా చెప్పాను. అంటే భవతి భిక్షాం దేహి అంటారు కదా! అలా. బాబాకి అసలు భిక్షాటన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేస్తారంటే మన పాపాలని బాబా స్వీకరించి మనకి రిటర్న్ పుణ్యం వచ్చేలాగా చేస్తారు. అండ్ బాబా ఏంటంటే, బాబా ఎక్కడున్నా తిన్న ఫస్ట్ ముద్దల ఫస్ట్ నోరు లేని జీవాలకి, యానిమల్స్‌కి ఫీడ్ చేస్తారు. అంటే బాబా చెప్తూ ఉంటారు. ఆహ్, మనకి దేవుడు నోరిచ్చారు, తెలివి ఇచ్చారు. కాకపోతే వాటికేంటంటే ఒట్టి ఆయుష్‌నిచ్చారు. తిరగడానికి ఒక ఇది ఇచ్చారు. వాటికి ఆకలేసినా అడగలేవు. మనకు బాధేసినా, కోపమొచ్చినా ఏదైనా చూపించుకోగల మనకొక ఇది ఉంది. కానీ వాటికి లేదు కాబట్టి మనమేం చేయాలి? వాటికి హెల్ప్ చేయాలి. అదే బాబా చెప్తారు.
ఏమని మూగజీవాలకి హెల్ప్ చేస్తే నాకు చేసినట్లు అది అని బాబా చెప్తారు. సో, మనం ఎప్పుడైనా కుక్కలని, ఏదైనా మూగజీవాలని అంత చులకనగా చూడకుండా వాటిని కొట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయకుండా వాటికి కూడా మనం ప్రేమనివ్వాలని చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక స్టోరీ. ఈయనేంటంటే కొలిమి అంటారు దీన్ని. అంటే ఐరన్ వాటిని వంచడానికి వీటికి చేస్తారు గదా! అలా. బుడ్డోడు ఏం చేస్తారంటే సడెన్‌గా వచ్చి దాంట్లో పడిపోబోతుంటారు. అప్పుడు బాబా ఏం చేస్తారంటే ద్వారకామాయిలో దుని ఉంటది గదా! ఆ దునిలో చేయి పెడతారు. అంటే అది మంటల్లో చేయి పెట్టేస్తారు. అంటే అందరూ షాక్ అయిపోయి, "బాబా ఏంటి నువ్వక్కడ పెట్టేసావు" అని. అప్పుడు తోసేసినప్పుడు ఆహ్, ఆ పాప పక్కకెళ్ళిపోయి బాబా సేవ్ చేస్తారు. అదొక స్టోరీ. ఇదొచ్చేసి ద్వారకామాయి. అంటే బాబా చివరి రోజుల్లో ఆహ్, అక్కడ మనకి ప్రాణాలు 3 డేస్ మళ్ళీ వస్తారు గదా! ఆ సిట్యుయేషన్ అది అది సీన్ అది. అప్పుడు లక్ష్మీబాయి గారికి 9 నాణాలిస్తారు. ఆ 9 నాణాలేంటంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, వందన, హాస్య, సఖ్య, ఆత్మవేదన అని ఆ 9 కాయిన్స్‌కి మీనింగ్ అది. ఓకే. అది అలా ఇచ్చి బాబా అలా ఎళ్ళిపోతారు. ఈయన వచ్చేసి దాస్‌గన్ మహారాజు. ఈయన హరికథలు చెప్తూ ఉంటారు చాలా అందంగా. ఇదొచ్చేసి ఒక స్కూల్. ఇక్కడ శ్యామ అంటారు. బాబా ఒక ఒక ప్రియమైన భక్తుడని చెప్పొచ్చు. అంటే బాబాకి ఏదైనా ఈయన ఓపెన్‌గా షేర్ చేసుకోగలరు. అంటే ఉన్న పిల్లలతో ఏదైనా ఒక ఉంటాయి గదా! ఆ సిట్యుయేషన్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడేంటంటే బాబా ప్రవచనాలు ఇలా చెప్పడమే కాకుండా ఒక డాక్టర్ లాగా ఎవ్వరికి ఏమైనా కూడా అక్కడ ఉన్న ఆయుర్వేద థింగ్స్, ఆకులు వీటితోటి అప్పటికప్పుడు వాళ్ళకి క్యూర్ చేయడానికి ఒక డాక్టర్ లాగా కూడా బాబా మనకి ఉండేవాళ్ళక్కడ. ఇక్కడొచ్చేసి వీళ్ళు దండోరా వేస్తున్నారు. అంటే ఒక పంచాయతీలాగా వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరికి గొడవైనప్పుడు అక్కడ పెద్ద మనుషులు వీళ్ళకి పంచాయతీ చెప్తున్నట్లు అది ఒక థింగ్. ఈయన ఒక బిజినెస్ మ్యాన్ ఏదో చేశారు. అందుకే ఇలా షాక్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళు ఇంట్లో తట్టలు, బుట్టలు అవన్నీ సర్దుకుంటూ ఉన్నారు. ఇవన్నీ నేను ఇమాజిన్ చేసుకొని చెప్తున్నా. అక్కడ సినారియో అవన్నీ అలా కనిపించినప్పుడు ఓకే. ఇలా చేస్తున్నారేమో, వాటికి పెయింట్స్ ఏసుకుంటున్నారేమో అప్పట్లో అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది చిన్నది. సో, అక్కడ కొంచెం సైడ్‌కెళ్ళినప్పుడు బాబా జనాలు అవందరూ కనిపిస్తూ ఉన్నారు కదా! అదేంటంటే బాబా 3 డేస్ తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు గదా! జనాలకి ఎంత హ్యాపీగా ఉంటుంది. సో, బాబా మళ్ళీ వచ్చారు అని చెప్పి అందుకు బాబాకి గొడుగు పెట్టుకొని అలా ఊర్లో దండోరు వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక సెలబ్రేషన్ లాగా. బాబా మళ్ళీ తిరిగొచ్చారు, మా కోసం వచ్చారు అని జెప్పి ఆ సెలబ్రేషన్ లాగా బాబాని తిప్పుకుంటూ అలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడేంటంటే అందరూ నార్మల్‌గా ఏవైనా ఫెస్టివల్స్ ఏమైనా అయినా గూడా అవి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఇవన్నీ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంటాయి. మనకన్నీ చూసినప్పుడు ఓకే. ఓకే. మనకు మనమే అర్థం చేసుకో ఓకే. ఇది అది. ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళకి గాజులు అమ్ముతూ ఉన్నారు. సో, గాజులు వేసుకుంటూ ఉన్నారు. ఆహ్, ఇలా అన్నీ మనకు చాలా క్లియర్‌గా చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటాయి. సో, మనకు చూసినప్పుడు ఓకే. అప్పుడు ఇలా జరిగిందా? ఇప్పుడు ఓకే. ఇలా ఉండిందా? అని చాలా క్లియర్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఆంటీ ఊరెళ్ళిపోతుంటే ఈ ఆంటీ ఏమో ఫీల్ అయిపోతున్నారు. అప్పట్లో ఎమోషన్స్, బాండ్స్ అవి ప్రేమలెక్కువుండేటివి. వీళ్ళు పంచాయతీ చెప్తూ ఉన్నారు పెద్ద మనుషులనుకుంటాను. సో, అవన్నీ అక్కడ పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇలా ఆడుకుంటున్నారు? ఎంతసేపు మొబైల్ గేమ్స్, ఫో ఫోన్స్ ఇవే సరిపోతుంది కదా! కానీ అప్పట్లో అదొక టైప్ ఆఫ్ వరల్డ్. మళ్ళీ రావాలన్నా రావు. ఇక్కడేమో ఆవు దూడకి పాలు ఇస్తూ మురిసిపోతూ హ్యాపీగా ఉంటే, వాళ్ళ ఓనర్ ఆంటీ ఏమో చాలా హ్యాపీగా వాటిని చూసి మురిసిపోతున్నారు. అదొక టైప్ ఆఫ్ ఒక లవ్, బాండ్, ఎమోషన్ అది డిఫరెంట్. ఇక్కడ ఎడ్లు, ఇంకా ఇవన్నీ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు ఎలా ఉండేది,
అప్పట్లో బావిలో నుంచి వాటర్ ఎలా తీసుకునేవాళ్ళు. అప్పుడేం ట్యాప్స్ ఉండేవి కాదు కదా! సో, వాటిలో నుంచే వాటర్ తోడుకుంటూ వాళ్ళు చెట్లకు కానీ, ఇంట్లోకి కానీ, ఏ పనులకైనా వాళ్ళకి వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. బాబా కూడా వాటినే ఎంకరేజ్ చేసేవాళ్ళు. మీరేది మనకేదైనా వచ్చింది అంటే అది మనం కష్టపడితేనే రావాలి. అంతేగాని మనం ఏదైనా మోసం చేసినా, ఎవరినైనా ఇది చేసినా అది మనకి ఎక్కువ రోజులు ఉండదు. బాబా చెప్పిన ప్రతి ప్రవచనంలో ఒక ఇది ఉంటుంది. సో, దానికేంటంటే మనం మోరల్‌గా ఉండాలి కానీ, ఎవరిని మోసం చేసి గానీ, బాధ పెట్టి గానీ, అవన్నీ చేసి వచ్చినా గూడా అవి ఎక్కువ రోజులుండవు. మనతోటి వాటి వల్ల వచ్చిన హ్యాపీనెస్ కానీ, అది ఏది పర్మనెంట్ కాదు. సో, ఇక్కడైతే ఒక పార్క్ లాగా ఉంటుంది. మనకి ఫోటోస్ కానీ, అవన్నీ చాలా బాగా తీసుకోవచ్చిక్కడ. చిన్న చిన్న ఇవన్నీ ప్లాస్టిక్ వాటితోటి చేశారు. సో, చూడడానికైతే మనకి ఫ్యామిలీ తోటి ఒక హాఫ్ డే మంచిగా స్పెండ్ చేయడానికైతే బాగుంటుంది. ఇదేంటంటే తోలుబొమ్మలాట. నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ జూసా. టీవీలో అలా మనకి అవుతుంటే చూస్తాం కానీ నా కళ్ళతోటి డైరెక్ట్‌గా ఇలా చూడడం అయితే నేను ఫస్ట్ టైమ్. చాలా క్యూట్‌గా అనిపిచ్చాయి. ఆ బొమ్మలతోటి వాళ్ళు అలా అలా ఆడిపించుకుంటూ నాకైతే చాలా నచ్చింది. ఇంకా వాళ్ళు హిందీలో సాంగ్స్ పెట్టి వాటికి ఆ మూమెంట్‌కి, బీట్‌కి అవి అలా స్వింగ్ అయితూ డాన్స్ ఏస్తే ఈ స్నేక్ వచ్చినప్పుడు మాత్రం నేను మస్తు భయపడి నేను ఆవ్ అని అరిచాను. అప్పుడు ఇక్కడ మ్యాజిక్ షో ఉంటుంది. ఇక్కడేంటంటే వీళ్ళు ఆహ్, కాయిన్స్ తీసుకొని మా లక్కీ బాబుని పిలిపిచ్చి వాడితోటి ఒక మ్యాజిక్ చేస్తారిక్కడ. సో, కాయిన్స్ ఈ చేత్తో తిప్పి తప్పి వాళ్ళు చేస్తారు గదా! అలా. అలా చేసి లక్కీకి హ్యాండ్‌లో ఇచ్చి వాటిని వాడి స్టమక్‌లోంచి బయటికి తీస్తారు. సో, మస్తు ఫన్‌గా అనిపిచ్చింది. అలా పిల్లలతోటి అలా తీసుకెళ్ళినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఆహ్, ఫన్ ఇవన్నీ చాలా వాళ్ళు కూడా ఎంజాయ్ జేశారు. ఆ స్టోరీస్ తెలుసుకోవడం గాని, ఇలాంటివి వీటన్నిటి కోసం చూసి ఇలాంటివి ఒక 4, 5 మ్యాజిక్స్ చేశారు. ఇక్కడ పాప వచ్చేసి ఒక నార్మల్‌గా కర్చీఫ్ నాప్కిన్ ఇస్తే, ఆయన తీసుకెళ్ళి దాన్ని ఒక చినిగిపోయిన పాత కర్చీఫ్‌లాగా చేశారు. మళ్ళీ దాంట్లో ఏసి. నాకు తెలిసి అందులో ఒక బటన్ ఉంటుందనుకుంటా. ఆ బటన్ స్విచ్ చేసినప్పుడు వాళ్ళదొస్తది. లేకపోతే మనదొస్తది. సంథింగ్ అట్లా. ఏదో చేశారు మ్యాజిక్. అదిగో ఆ పిచ్చి కర్చీఫ్ ఇచ్చి మళ్ళీ మనది మనకి రిటర్న్ చేసేశారు. సో, ఇలా మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. మంచిగా పిక్స్ తీసుకున్నాం. చాలా పిక్స్ తీసుకున్నాం. అక్కడంతా ఫ్యామిలీతో కలిసి. మనకక్కడ కొన్ని బొమ్మలు కూడా ఉంటాయి. ఆ బొమ్మల దగ్గర కూడా తీసుకోవచ్చు. అవి నేనిక్కడ యాడ్ చేయలేదు. సో, ఈ గేమ్స్ అన్నీ మనం ఆడుకోవచ్చు పిల్లలతోటి. ఈ రోప్ వాక్ ఉంటుంది. మనకక్కడ స్వింగ్ ఉంటుంది. మళ్ళీ ట్రైన్ ఉంటుంది. హార్స్ రైడ్ ఉంటుంది. సో, మనకి యాక్చువల్లీ ఒక హాఫ్ డే స్పెండ్ చేసినా గూడా మనకి బోరింగ్‌గా అనిపించదు. ఇంకా చూడాలనిపించేలాగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. సో, మీరైతే నెక్స్ట్ టైమ్ మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ విజిట్ చేసి ఇది మాత్రం ఈ ప్లేస్‌ని మాత్రం స్కిప్ చేయకుండా షిరిడీ వచ్చినప్పుడు సాయిబాబా హెరిటేజ్ విలేజ్‌కి పక్కా మీరొచ్చి బాబా ఇక్కడున్న ఫీల్‌ని మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇలా మా వాడైతే దాన్ని మధ్యలోనే కింద పడిపోయాడు. చాలా బాడీ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. అలాంటివి చేయాలన్నప్పుడు. సో, మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారని నమ్ముతూ, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.